కొంతమంది యవనస్తులు చేసినటువంటి సాహస కార్యాన్ని, వాళ్ళు చూపించినటువంటి సాహస కార్యాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. వాళ్ళు చేసినటువంటి ఆ పని సందర్భంగా చాలా రకాలైనటువంటి వ్యక్తిత్వాలు బయటపడతా ఉంటాయి, చాలా రకాలైనటువంటి జీవితాలు బయటపడతా ఉంటాయి. ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేసుకునేప్పుడు మీలో చాలామంది 10వ క్లాసు అలా చదువుకునే వాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా మీకు అర్థమయ్యేటట్లు కొంచెం నెమ్మదిగానే మాట్లాడతాను. నేను ఆ విధమైనటువంటి సిద్ధపాటుతో వచ్చాను. ప్రతి ఒక్కళ్ళు, చిన్నవాళ్ళతో సహితం ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి అనేసి. ఎంత వేగంగా మాట్లాడాను, ఎంత గొప్పగా మాట్లాడానది కాదు, ఎంత అర్థవంతంగా మాట్లాడానది ఆలోచించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అయితే ఆ యవనస్తుని పరిచయం చేయడానికి ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ, అది ఊహాజనకమైనటువంటి ఇంటర్వ్యూ, నిజంగా జరిగింది కాదు, కానీ అలాంటి ఇంటర్వ్యూస్లో కొన్ని వాస్తవాలు బయటపడతా ఉంటాయి. ఆ ఇంటర్వ్యూయర్ని నేనే 2 వ్యక్తుల్ని పక్కన కూర్చోపెట్టాను. వాస్తవానికి వాళ్ళిద్దరూ ఒకే కాలంలో బ్రతికిన వాళ్ళు కాదు, వేరు వేరు కాలాల్లో బ్రతికినటువంటి వాళ్ళు. కానీ ఒకవేళ వాళ్ళు ఒకే కాలంలో బ్రతికినట్లయితే వాళ్ళు ఇచ్చేటువంటి జవాబులు ఎలా ఉంటాయో ఓసారి చూద్దాం. సో మొదటి వ్యక్తిని అడుగుతాను ఈ ప్రశ్న, ఏమండి బాబు, నీ బాల్యం గురించి ఏమన్నా కొంచెం చెప్తావా? నీ జన్మము, నీ జీవితం, చిన్న బాల్యం గురించి చెప్తానంటే ఆ కుర్రాడు ఇలా మొదలు పెడతాడు. ఏమనంటే, ఏమండి మా నాన్నగారికి నేను చివరి కొడుకుని, నన్ను చాలా ముద్దుగా పెంచారు మా నాన్నగారు. మాదేమో గొర్రెలు కాసుకునేటువంటి వృత్తి, కాబట్టి మా నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకోవడానికి పంపించేవాడు. మా అమ్మగారు నాకు చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలు చెప్తున్నప్పుడు మా దేవుడు చాలా గొప్పవాడు, ఇలాంటి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. సరే, నేను అదే కథల్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ కథల్నే నాకు వచ్చిన పద్ధతుల్లో పాటలుగా పాడుకునేవాడిని. ఒకసారి ఇలా గొర్రెలు కాస్తూ ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చింది. మా అమ్మగారు చెప్పినటువంటి దేవుడు గుర్తొచ్చి ఆ దేవుడు నిజం అనే విషయాన్ని నేను ఒకసారి నా మనసులో తలపోసుకొని వెళ్ళి ఆ ఎలుగుబంటి మీద పడ్డాను. తర్వాత దాన్ని చీల్చి చంపేశాను. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఆహా, మా అమ్మ చెప్పేటువంటి దేవుడు నిజమైన వాడే అనే విషయం నాకు అర్థమైంది. నేను చాలా చిన్నపిల్లోడిని. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దోడిని అయ్యాను. ఇంకొంచెం క్రూర మృగాలు వచ్చినాయి, వాటిని కూడా చంపేశాను. ఒకసారి నాన్నగారు నన్ను పిలిచి, అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారా, చాలా కాలం అయింది, పాపం వాళ్ళకి తిండి ఉందో లేదో సరిగ్గా, కొంచెం పప్పలు తీసుకెళ్ళరా అని ఇచ్చారు. అవన్నీ పొట్లం కట్టుకొని వెళ్ళాను. వెళ్తే మా అన్నోళ్ళు భయపడుతూ ఉన్నారు. ఎవడో ఒకడు కొండ మీద గట్టిగా అరుస్తున్నాడు. వాడు అరుపులు వింటామంటే నాకు భయం వేసింది, కానీ జాగ్రత్తగా వింటే వాడు అరుపులు నాకు భయం పోయి కోపం వచ్చింది. వాడు చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. మీరు గాజులు తొడుక్కున్నారా, మీరు అసలు మగవాళ్ళేనా, దమ్ముంటే రండ్రా అని అంటున్నారు. యువతలు ఉన్న వాళ్ళు ఎవడు కూడా ముందుకు వెళ్ళట్లేదు. నాకు చాలా కోపం వచ్చింది. మా అన్నోళ్ళతో మాట్లాడదామని ప్రయత్నం చేస్తే నోరు మూసుకొని వెళ్ళిపోరా అని అన్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే, ఒక ఆయన్ని అడిగాను, సార్ వాడు అలా అరుస్తూ ఉంటే ఎందుకు సార్ ఊరుకున్నాడంటే, ఏం చేయమంటారా అన్నాడు. సార్ నాకు కనుక అనుమతి ఇస్తే ఆయన లేపేస్తాను సార్ అని అన్నా. రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. రాజుగారు నా మాట వింటలేదు. రాజుగారు, నా ప్రొఫైల్ ఇది, నా చరిత్ర ఇది అని చెప్పా. సార్ రాజుగారికి ఏం నమ్మకం కుదిరిందేమో, సరే పోరా అన్నాడు. ఓ చిన్న రాయించుకొని ఆయన కొట్టాను సార్, చచ్చిపోయాడు. దేవుడు నాకు అలా సహాయం చేశాడు. అదండి నా బాల్యం. నా బాల్యం గురించి నేను అట్లా చెప్తాను. ఇది మొదటివాడు. సరే, రెండో ఆయన అడుగుతాను, బాబు నీ బాల్యం గురించి చెప్తావా అని అంటే అంటాడు, నా బాల్యంలో పెద్ద విచిత్రమైన విషయాలు బహుశా ఉండకపోవచ్చండి. 5 ఏళ్ళు రాగానే మా అమ్మగారు వాళ్ళు బడిలో జాయిన్ చేయించారు. కష్టపడి చదువుకునేవాడిని నేను బాగా. ప్రతి సంవత్సరం కూడా క్లాస్ ఫస్ట్ నాకే వచ్చేది. 10వ క్లాస్కి వచ్చాను, నాకు 15 ఏళ్ళు అప్పుడు. అయితే ఒకరోజు పెద్ద గొడవ జరుగుతుంది. ఏంటా అని నా మిత్రులందరిని అడిగాను. ఎవరో రాజు అంట, పరాయి రాజు మా దేశం మీదకి దండెత్తుకొచ్చాడంట. ఆ మాట వినంగానే భయం వేసింది. రాజులు ఏం చేస్తారా అనేసి పరిగెట్టుకుంటా గదిలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. వెనక నుంచి నా షర్టు పట్టుకొని ఎవడో లాగేశాడు. వాడు నా షర్ట్ ఇప్పి పైనుంచి కింద దాకా చూశాడు. నన్ను ఏం చూస్తున్నాడో అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, నా శరీరం సరి అయిందా కాదో చూశాడు ఆయన. బాగుందనే విషయం అర్థమైంది. నన్ను పక్కకు లాక్కొని వెళ్ళిపోయాడు. నలుగురిని 5 తాళ్లతో కట్టేసి 3 నెలలు నడిపించారు. అదేదో దేశానికి తీసుకెళ్లారు. నేను చచ్చిపోయేదాకా ఆ దేశంలోనే బానిసగాని బతికాను. ఇదండి నా బాల్యం. అంతకు మించి నేను ఎక్కువగా చెప్పలేను. ఇది ఇద్దరు చెప్పినటువంటి మాటలు. సరే, మళ్ళీ ఇద్దరిని ఇంకో ప్రశ్న అడుగుతా. బాబు, మరి నీ బాల్యం అయితే విచిత్రంగా స్టార్ట్ అయింది, నీ జీవితం ఎలా అంతమైందో చెప్పగలుగుతావు అంటే
మొదట ఆయన చెప్పేటువంటి మాట, సార్ నా జీవితం చాలా బేసిక్గా అంతమైంది సార్. మధ్యలో ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా నా జీవితం చాలా సూపర్గా ఎండ్ అయింది. ఎలా ఎండ్ అయింది అని అంటే, ఇస్రాయల్ని పరిపాలించినటువంటి రాజుల్లో, గొప్ప రాజుల్లో నేను ఒకటి ఖచ్చితంగా ఉండిపోతానండి. టాప్ 3 రాజుల పేర్లు చెప్పండి అంటే నా పేరు చెప్పకుండా ఎవడ ఉండలేడు. ఇస్రాయల్ దేశానికి రాజధానికి నా పేరే పెట్టారండి. దావీదు పట్నం అని పేరు పెట్టారు. అదేనండి నా పేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి అది. సాక్షాత్తు లోకరక్షకుడు నా కుమారుడని పిలిపించుకోవటం అంతకంటే ధన్యత ఏం కావాలండి? ఇదండి నా ధన్యకరమైనటువంటి ఎండింగ్ అని చెప్పగలను. దేవుడు నన్ను నా వైపు చూసి నా హృదయానుసారుడు అని పిలిపించుకున్నాడు సార్. నా పేరు దావీదు. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని అడుగుతాను, బాబు నీ జీవితం ఎలా ఎండ్ అయిందో చెప్పగలవా? సార్ దేవుని యొక్క అత్యంత కృపను బట్టి నా జీవితం కూడా చాలా బాగా ఎండ్ అయిందండి. ఎలా ఎండ్ అయింది అని అంటే, నేను ఆ విధంగా శత్రు దేశంలోకి వెళ్ళాను. నన్ను రకరకాలైన పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షలన్నీ గెలుచుకుంటూ వచ్చాను. చివరికి రాజుగారు నన్ను ప్రధానమంత్రిని చేశారు. ఆయన ప్రధానమంత్రి చేసిన తర్వాత ఆ పొజిషన్ నుంచి నన్ను ఎప్పుడు ఎవరు దింపలేదు సార్. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, కానీ నా స్థానం మాత్రం ఎప్పుడు అదే ఉంది. 70 సంవత్సరాలు మార్పు లేకుండా ఒకే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని బహుశా ప్రపంచంలో నేను ఒక్కడినేనేమో. 86 ఏళ్ళు వచ్చినప్పుడు నేను చచ్చిపోయాను సార్. నేను చచ్చిపోయినప్పుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా చచ్చిపోయాను సార్. నా పేరు పక్కన ఒక సింహాన్ని పెడతారు సార్. అది నా పేరుకి ఒక నమూనా లాంటిది సార్, ఒక మారు పేరు లాంటిది. నేను సింహం లాంటివాడిని ప్రపంచం అంతా గుర్తిస్తుంది సార్. నా పేరు డానియల్ అంటాడు. ఓ పక్కన డానియల్, ఇంకొక పక్కన డేవిడ్. ఇక్కడ దాకా వీళ్ళిద్దరి యొక్క పరిచయాలు బాగానే ఉంది. మూడోది చిట్ట చివరి ప్రశ్న. ఈ ప్రశ్నే బహుశా మిమ్మల్ని అందరినీ ఆలోచింపచేస్తుందని నేను నమ్ముతున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, దావీదుని అడుగుతున్నాడు ప్రశ్న. దావీదు గారు, మీ జీవితం బాగా ఆరంభమైంది, బాగా ఎండ్ అయింది. మరి మీ జీవితంలో ఎప్పుడైనా అనుకోని సంఘటన ఏమైనా జరిగిందా? ఇది లేకుండా ఉంటే బాగుండు నా జీవితంలో, ఈ ఒక్క చాప్టర్ లేకుండా ఉంటే బాగుండు, ఈ ఒక్క పేజీ నా జీవితంలో లేకుండా ఉంటే బాగుండు, అలాంటిది మీ జీవితంలో ఏదైనా ఉందా అని అంటే, దావీదు అంటాడు, సార్ ఏదైతే మీరు అడగకూడదు అనుకున్నానో అడిగేశారు సార్. పబ్లిక్గా అడిగారు, చెప్పక తప్పదు, నేను చెప్తాను సార్. యాక్చువల్గా అయితే ఆ రోజు నేను యుద్ధానికి వెళ్ళాలి, కానీ ఎందుకో బద్ధకం చేసి వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళు పకోడీలు చేసి పెట్టారు, తిన్నాను బాగా. సాయంత్రం ఏమీ తోయక మేడ మీద తిరుగుతూ ఉన్నాను, అటు ఇటు తిరుగుతూ ఉంటే దూరంగా ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. ఆ అమ్మాయి స్నానం చేస్తుంది కదా అనేసి నేను పక్కకి వెళ్తే బాగుండేది, కానీ అటే చూడటం మొదలుపెట్టాను. లేనిపోయిన ఆశలు కలిగాయి. కిందకు వచ్చాను, మా వాళ్ళని పిలిచి అడిగాను, ఇటేపు 4వ ఇంట్లో ఎవర్రా ఉండేదని అడిగాను. డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొని రమ్మన్నాను. ఆ అమ్మాయిని అనుభవించాను. అయిపోయింది, రాజుగారిని కదా, నేనేమైనా చేయొచ్చు అనుకున్నాను. అయిపోయింది. 3 నెలల తర్వాత అమ్మాయి మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. వచ్చి నేను గర్భవతిని అన్నది. ఆమెకి నేను చేసిన దోషాన్ని తప్పించుకోవడానికి భర్తను పిలిపించాను యుద్ధం నుంచి. వాడేమో అమ్మాయి దగ్గరికి వెళ్ళనన్నాడు. ఇక ఏం చేయాలో నాకు అర్థం కాక వాడిని ఫ్రంట్ లైన్లో పెట్టి చంపేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాను. నా మీద ఉన్నటువంటి దోషం పోద్ది అనుకున్నాను, కానీ పోలేదు. ఒకరోజు ప్రవక్త వచ్చి నిలువున నా పరువు తీసేశాడు. నువ్వే ఆ దౌర్భాగ్యమైనటువంటి మనిషివి అని అన్నాడు. అప్పుడు అర్థమైంది దేవుడు నా మీద ఎంత కోపాన్ని పెట్టుకున్నాడో, ఎంత బాధపడుతున్నాడని. ఇది నేను తట్టుకోలేనటువంటి సమస్య సార్ అని అంటాడు. ఇది దావీదు ఇచ్చేటువంటి జవాబు. రెండోది దానియేలుని అడుగుతాను. దానియేలు, మరి 86 సంవత్సరాలు జీవించావు, అందుట్లో 70 సంవత్సరాలు పరాయి దేశంలో జీవించావు. మరి నీ జీవితంలో జరగకూడదు ఎప్పుడైనా ఏమన్నా జరిగిందా అని అంటే, ఆయన అనే మాట, దేవుని యొక్క అత్యంత కృప, దేవుని యొక్క అనుగ్రహం నా మీద ఉంది సార్. ఏ అని అంటారేమో, నా పేరట బైబిల్లో ఒక పుస్తకం ఉంది సార్, 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం, దానియేలు గ్రంథం. ఆ పుస్తకం మొదటి నుంచి చివరి దాకా చూడండి సార్. ఆ పుస్తకంలో ఎక్కడ కూడా నా జీవితం మీద కానీ, నా క్యారెక్టర్ మీద కానీ, నా ఆలోచనల మీద కానీ ఒక్క దోషం కానీ, ఒక తప్పు కానీ, ఒక పొరపాటు కానీ చూపించడం అనేది లేదు. దేవుడు ఎంత బాగా నన్ను కాపాడుకుంటూ వచ్చాడో, దేవుడు ఎంత చక్కగా సంరక్షించుకుంటూ వచ్చాడంటే, నా లైఫ్ని ఒక పర్ఫెక్ట్ మోడల్గా ఈ ప్రపంచానికి చూపించాడు సార్. ఇది నేను చెప్పగలిగేది. నా జీవితంలో రిగ్రెట్ అవ్వగలిగేది ఏమీ లేదు సార్. ఇది జరగకుండా ఉంటే బాగుండు అని అంటానికి నా లైఫ్లో ఏమీ లేదు సార్. అన్నీ కూడా సజావుగా నడిచిపోయినాయి, అన్నీ కూడా చక్కగా నడిచిపోయినాయి. ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా జీవించాను అని అంటాడు దానియేలు. దావీదు దగ్గరకు వస్తాను. దావీదు గారు, దేవుని యొక్క హృదయానుసారుడని మీకు బిరుదు ఉంది. సుమారు 75 పాటల
రాసినటువంటి గొప్ప రచయిత అని మీకు పేరుంది, గొప్ప గ్రంథకర్త అని మీకు పేరుంది. అలాంటి మీరు ఎందుకు ఈ పొరపాటు చేసి ఉంటారు? ఈ పొరపాటు చేయడానికి కారణం ఏంటి? ఒకవేళ సరి అయిన సహవాసం లేదా, లేకపోతే సరి అయినటువంటి పరిస్థితులు లేవా అని అంటే దావీదు, వద్దు సార్ వద్దు, అలాంటి మాటలు ఎవరి మీద నేను నెపం వేయడానికి ఇష్టపడట్లేదు. పొరపాటు ఎవరిది కాదు సార్, నాదే. నా చుట్టూ పాటలు పాడేవాళ్ళు ఉండేవాళ్ళు, నా చుట్టూ క్వైర్ మెంబర్స్ ఉండేవాళ్ళు, నా చుట్టూ యాజకులు ఉండేవాళ్ళు, నా చుట్టూ బైబిల్ చదివేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, నా చుట్టూ ఏం కావాలంటే ఆ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి పరిస్థితి నాకు ఉండేది. నాకు ఎటువంటి సమస్యలు లేవు, బయట నుంచి నాకు ఏమాత్రం ఒత్తిడి లేదు. నేను తప్పు చేయడానికి ఒకటే ఒక కారణం, ఆ కారణం నాదే. నా హృదయంలోంచి వచ్చినటువంటి దురాలోచన బట్టి, నా జీవితంలో పుట్టినటువంటి ఆ దురాలోచన బట్టి నేను చేశానే కానీ బయట ఎవరి మీద ఆ నెపాన్ని మోపడానికి నేను ఇష్టపడలేదు. సమస్య నాదే అని అంటాడు. ఇది దావీదు అంటే దానియేలుని అడుగుతాను, దానియేలు అంత పవిత్రంగా జీవించడానికి నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా ఎప్పుడు? దానియేలు ఇచ్చేటువంటి జవాబు, సార్ ఆ మాట మాత్రం అడగొద్దు. ఎందుకో చెప్పంటారా? దేవుని యొక్క కృప లేకపోతే సాధ్యమై ఉండేది కాదు సార్. ఎందుకనంటే నా చుట్టూ దేవుని ఎరిగినటువంటి వాడు ఒక్కడు కూడా ఉండేవాడు కాదు, దేవుని సన్నిధి ఉండడానికి అవకాశం ఉండేదే కాదు, వాక్యం చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు, ప్రార్థన చేసుకుంటానంటే జైల్లో పడేస్తానని చెప్పేవాళ్ళు. ఇలాంటి ఒత్తిళ్ళ మధ్యన, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యన నేను జీవించగలిగానంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే అంటాడు దానియేలు. వీళ్ళిద్దరి జీవితాలు మీ ముందు ఎందుకు పెట్టానో తెలుసా? జాగ్రత్త ఏమనండి. దావీదు తప్పు చేయడానికి బయట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితి కాదు, లోనున్నటువంటి దౌర్భాగ్య ఆలోచన. దానియేలు పవిత్ర జీవితాన్ని జీవించడానికి బయట ఉన్న అనుకూల పరిస్థితి కాదు, తాను తీసుకున్నటువంటి నిర్ణయం. యవ్వన బిడ్డలు, నేను మీతో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పొరపాట్లు చేస్తున్నారంటే, పాపం చేస్తున్నారంటే, చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నారంటే మీలో చాలామంది ఏమనుకుంటారంటే, నా చుట్టూ ఉన్నటువంటి పిల్లలు అలాంటి వాళ్ళు, అందుకనే నేను ఆ ఒత్తిడికి గురైపోతున్నానని. మీరేమనుకుంటారంటే, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం అలాంటిది, అందుకనే నేను చెయ్యకుండా ఉండలేను, అలాంటి జీవితం జీవించకుండా ఉండలేను అని మీలో కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు. కానీ దానియేలు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, ఆయన పవిత్ర జీవితం జీవించడానికి బయట ఎటువంటి అనుకూల పరిస్థితి లేదు, అయినప్పటికి కూడా ఆయన జీవించగలిగాడంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. పైగా దానియేలు అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు తన వయసు 15 సంవత్సరాలు మాత్రమే, 10వ క్లాస్ చదువుతున్నటువంటి కుర్రోడు తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే మీకు ఈ ఉదాహరణ చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. పవిత్ర జీవితం జీవించడం అనేది ఒక నిర్ణయం, అదొక నిర్ణయం. నేను పాపము చేయకుండా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, నా క్లాస్లో మంచి మార్కులు రావాలి, నేను క్లాస్లో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. ఇది ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి తగినటువంటి ప్రయత్నాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నది, మీరు ఎందుకు మీ జీవితం ఎలా ఉంది అని మీరు ప్రశ్నించుకుంటే నేను ఒకే ఒక మాట చెప్పగలను, మీ నిర్ణయాలు సరి అయినవి కాకపోతే మీ జీవితాలు సరి అయినవి కావు. మీ నిర్ణయాలు సరి అయినవి కాకపోతే మీ జీవితాలు సరి అయినవి కావు. కాబట్టి మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? హౌ ఆర్ యువర్ డెసిషన్స్? మీ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? అది ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మన నిర్ణయాలు అన్నీ కూడా మనం దేన్నైతే నమ్ముతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. దేన్నైతే నమ్ముతున్నామో, దేవుడున్నాడని, ఆయన పవిత్రుడని, ఆయనకి గనక కోపం వస్తే మనల్ని శిక్షిస్తాడని, ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మనకి నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడని, దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే మన నిర్ణయాలు ఆ విశ్వాసానికి అనుగుణంగా ఉంటాయి. ఒకవేళ అట్లాంటి విశ్వాసం లేకపోతే తిందాం, తాగుదాం, సుఖిద్దాం, దేవుడు ఎక్కడున్నాడో ఏమో మనకు తెలీదు అనేటువంటి వైఖరి ఉన్నట్లయితే మన నిర్ణయాలు మన విశ్వాసాన్ని బట్టి ఉంటాయి, మన సిద్ధాంతాన్ని బట్టి ఉంటాయి, మన యొక్క ఆలోచనలు బట్టి ఉంటాయి. కాబట్టి మన విశ్వాసం, మన నిర్ణయాలు, ఈ రెండు కూడా ఒక నాణానికి
ఇరుపక్కల ఉండేటువంటి సైడ్స్ లాంటి అన్నమాట. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మీతో కలిసి డిస్కస్ చేయాలని ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథానికి 12 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాల్లో దానియేలు తన ముగ్గురు మిత్రుల యొక్క జీవితాన్ని పరిచయం చేశాడు దేవుడు. పరిచయం అని ఎందుకు అంటున్నానంటే, అన్నం వండుతున్నారు అనుకోండి, మీలో చాలా మందికి తెలుసు కదా, అన్నం వండుతున్నారు అనుకోండి, అన్నం ఉడికిందా లేదా చూడటానికి 4 మెతుకులు లేకపోతే 2 మెతుకులు తీసి ఇలా పిసికి అన్నం ఉడికిందా లేదా మనం చూస్తాం అంతే. మనం పట్టుకునేది 2 మెతుకులే, కానీ అన్నం అంతా ఉడికిందో లేదో చెప్తాం. అలా కాకుండా పోనీ ఒక కూర వండుతున్నారు అనుకోండి, కూర 1 కేజీ కూర ఉండొచ్చు, అయితే మనం ఆ కూర ఉడికిందా లేదా, ఆ కూర రుచిగా ఉందా లేదా అనడానికి కొంచెం ఇలా నాకుతాం అంతే. దాంతో మనం చెప్తాం ఈ కూర బాగుందా లేదా, ఉడికిందా లేదా అనేది. అదేవిధంగా దానియేలు తన ముగ్గురు మిత్రుల యొక్క జీవితాలు సుమారు 70 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. దాంట్లో 6 సంఘటనలు మాత్రం మనకు చూపించారు, 6 మెతుకులు చూపించారు. ఆ మెతుకుల ద్వారా లేకపోతే 6 సంఘటనల ద్వారా దానియేలు తన యొక్క మిత్రుల యొక్క జీవితం ఏంటో మనకు అర్థమైపోతుంది, వాళ్ళ యొక్క జీవన శైలి ఏంటో మనకు అర్థమవుతుంది. 6 సంఘటనలు చెప్పి, అయితే దాంట్లో ఈ దినాన్న ఒక సంఘటన మనం ధ్యానం చేయబోతున్నాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితాల గురించి మనకి 2 విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి, దానియేలుకి అసిస్టెంట్లుగా వ్యవహరించడం, అది మొదటి అధ్యాయంలో కనబడుతుంది. దానియేలు నిర్ణయం తీసుకున్నాడు, ఏది, రాజుగారు పెట్టేటువంటి భోజనాన్ని తినకూడదని. దానికి తానా అన్నట్లు మాట్లాడారు షడ్రకు మెషక్ అబేద్నెగో, అంతకంటే గొప్పగా చేయలేదు. ఇది మొదటి అధ్యాయం. కానీ 3వ అధ్యాయంలో వాళ్ళే హీరోలుగా నిలబడ్డారు. దాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం, 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని. అయితే 6 అధ్యాయాల్ని మీకు కూలంకుషంగా పరిచయం చేస్తాను. దాంతో మీకు అర్థమవుతుంది దానియేలు తన యొక్క మిత్రుల యొక్క జీవితాలు ఎలాంటి అనేది. మొదటి అధ్యాయంలో దానియేలు తన యొక్క మిత్రులు 15 సంవత్సరాల కుర్రోళ్ళు లేదా 16 సంవత్సరాల కుర్రోళ్ళు. అయితే రాజుగారు ఒక ప్రయత్నం చేశారు, ఏమని, దేవాలయంలోకి తీసుకొచ్చేటువంటి ఆహారం ఉంటుందే, ప్రతిష్ఠిత ఆహారం అంటే దేవతలకు పెట్టేటువంటి ఆహారం, మన భాషలో చెప్పాలంటే ప్రసాదం, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి పెట్టమని చెప్పారు. అయితే వీళ్ళు ఏమంటారంటే, మేము ఆ భోజనాన్ని తిని మా జీవితాన్ని అపవిత్రపరచుకోవటం మాకు ఇష్టం లేదు, కాబట్టి మాకు ఆ భోజనం వద్దు, కూరగాయలు పెట్టండి అని అడిగారు. రాజుగారి యొక్క ఆజ్ఞ ధిక్కరించడం అని అంటే చావును కొని తెచ్చుకోవటమే. కానీ వాళ్ళు దాన్ని సాహసించారు, దేవుడు కృప చూపించాడు. దేవుడు కృప చూపించబట్టి వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా కనబడ్డారు. మొదటి అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి రాజుగారి యొక్క మన్నన పొందడం అనేది చూస్తాం. కాబట్టి మొదటి అధ్యాయంలో కీలకమైనటువంటి అంశం ఒకవేళ ఏంటి అని అడిగితే, రాజుగారు పెట్టే భోజనం తినకూడదని నిర్ణయం తీసుకోవటం. రాజా, నువ్వు పెట్టే భోజనం మాకొద్దు, ఇది మొదటి అధ్యాయంలో కీలకమైనటువంటి అంశం. 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దానియేలు మిగిలిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. రాజుగారికి ఒక కళ వచ్చి పొద్దున్నే లేచాడు. అయ్యా, రాత్రి నాకు ఒక కళ వచ్చింది అన్నారు. అందరూ కూడా నోరు ఎల్లబెట్టుకొని చూస్తున్నారు రాజుగారు ఏం కళ చెప్తారని. చివరికి రాజుగారు ఏమన్నారంటే, నాకు కళ మర్చిపోయాను అన్నాడు. అంటే అందరూ కూడా నిరసించిపోయారు. ఎందుకనంటే కళ మర్చిపోతే ఎవడేం చేయగలుగుతాడు, ఎవడేం చేయలేడు. అయితే రాజుగారు అక్కడితో నోరు మూసుకోకుండా ఏమన్నాడంటే, నాకు వచ్చిన కళ ఏంటో మీరు చెప్పాలరా అన్నాడు. అంటే వీళ్ళు అంటారు, పిచ్చా ఎర్రా, నీకేం కాలం వచ్చిందా, మాకేం తెలుసుద్రా బాబా అని అన్నారు. అంటే కుదరదు, 3 సంవత్సరాలు మిమ్మల్ని పోషించాను, కాబట్టి నాకు 24 గంటల్లో నాకు వచ్చిన కళ ఏంటి, దానికి భావం ఏంటో మీరు చెప్పాలి, చెప్పకపోతే ప్రతి వాడిని చంపేస్తాను అన్నాడు. చంపేస్తానంటే వీళ్ళు రాజుగారికి మతి స్థిమితం లేదు, మేమన్నా దేవుళ్ళమా, నీ మనసులో ఉన్నది నీ కళ ఏంటో మేము చెప్పడానికి అని సణుక్కుంటూ భయపడుతూ బాధపడతా ఉంటే ఈ విషయం దానియేలుకి తెలిసింది. దానియేలు అడిగాడు, ఏంటయ్యా ఏడుస్తున్నారు అందరూ అన్నాడు. ఇదండి రాజుగారు చెప్పింది అన్నాడు. అవునా, నేను నా మిత్రులు కలిసి దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుడు మాకు బహిర్గతం చేస్తాడని నలుగురు కూర్చొని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మొత్తానికి దానియేలుకి కళ ఏంటో బహిర్గతం చేశాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఇదే కదా కళ అన్నాడు. కరెక్టే రా బాబు, ఇదే కళ అన్నాడు. దాని భావం ఇది అని భావం కూడా చెప్పేశాడు. రాజుగారు, సబాష్, నువ్వు మంచోడివి, కరెక్ట్గా తెలియగలవాడి, నువ్వే ఇక నుంచి నా యొక్క ప్రధానమంత్రివి అని అన్నాడు. అప్పుడు దానియేలు అంటాడు, మీరు నన్ను ప్రధానమంత్రిగా తీసుకోవడం మంచిదే, కానీ నేను ఈ కళకి భావానికి చెప్పడానికి ఒక కారణం ఉంది. నాకు 3 మిత్రులు ఉన్నారు, వాళ్ళు నాకు ప్రేయర్ సపోర్ట్ ఇచ్చారు, మరి వాళ్ళకు కూడా చిన్న పోస్టులు ఇవ్వండి అన్నాడు. ఏం పోస్టులు ఇవ్వమంటావు అని అన్నాడు. ఏముంది, ఒక్కొక్కరికి ఒక కలెక్టర్ పోస్ట్ ఇచ్చామని అన్నాడు. 3కి 3 కలెక్టర్ పోస్టులు ఇచ్చాడు, వీళ్ళకేమో ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చాడు. అదండి 2వ అధ్యాయం. అంటే 2వ అధ్యాయానికి మనం ఇవ్వగలిగే టైటిల్ ఏంటంటే, రాజా నీ కళకి భావం ఇది.
3వ అధ్యాయం. ఇది ఒక 10 ఏళ్ల తర్వాత జరిగిన సన్నివేశం. దానియేలు ప్రధానమంత్రి కదా, ఏదో పని మీద వేరే దేశం వెళ్ళినట్లున్నాడు. ఆ టైంలో రాజుగారికి ఒక విచిత్రమైన ఆలోచన ఎవడో ఇచ్చాడు. ఆ ఆలోచన ప్రకారం 90 అడుగులు ఎత్తు 9 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఒక పెద్ద బొమ్మను తయారు చేశారు. బొమ్మను తయారు చేసి రాజుగారు ఏమన్నారంటే, మ్యూజిక్ వాయించినప్పుడు ప్రతి వాడు కూడా ఆ బొమ్మకి దండం పెట్టాలి అని అన్నారు. అని అంటే ఈ ముగ్గురు పెట్టలేదు, ఎవరో షడ్రకు మెషకు అబేద్నెగో పెట్టకపోతే రాజుగారు కోపం వచ్చి మళ్ళోసారి మ్యూజిక్ వాయిస్తాం, ఇప్పుడన్నా పెట్టండి, పెట్టకపోతే కనుక అగ్నిలో పడేస్తాం అన్నారు. వాళ్ళు అన్నారు, నువ్వేమన్నా చేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, రక్షించకపోయినా పర్లేదు, మేము పోతామని అన్నారు. రాజుగారు వాళ్ళని ఆ మంటలో పడేయడానికి పంపిస్తే పడేసే వాళ్ళు చచ్చిపోయారు, మాడిపోయారు, వీళ్ళకి మాత్రం ఏం అవ్వలేదు. రాజుగారు ఆ విషయాన్ని చూసి షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క దేవుడే నిజమైన దేవుడు అని గుర్తించాడు. ఇది 3వ అధ్యాయం. సో 3వ అధ్యాయానికి మనం ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే, రాజా నువ్వు ఏమన్నా చేయి, మేము మీ బొమ్మకి దండం పెట్టం. చూరా, ఒక్కొక్క అధ్యాయంలో ఒక సన్నివేశం. బాగుంది కదండి. ఇది వాళ్ళ జీవితంలో జరిగిన సన్నివేశాలు. ఆ నమూనాలను బట్టి, అంటే అక్కడక్కడ జరిగినటువంటి ఆ చిన్న సన్నివేశాలను బట్టి వాళ్ళ జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకే, 4వ అధ్యాయంకి వచ్చేప్పటికి రాజుగారు చాలా పెద్దోడైపోయాడు. దానియేలుని పిలిచాడు ఓ రోజు రాజుగారు, నెబుకద్నెజర్ అనే రాజు. ఏంటి రాజుగారు అన్నాడు, రాత్రి నాకు కల వచ్చింది అన్నాడు. అంటే దానియేలు కొంచెం బుర్రగోక్కుంటున్నాడేమో, మళ్ళీ కల మర్చిపోయాడేమోనని. అయితే ఈయన అంటాడు, మర్చిపోలేదు, కల గుర్తుంది అంటాడు. చెప్పండి రాజుగారు అన్నాడు. కల చెప్పేశాడు. కల చెప్పంగానే దానియేలు మూలలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అన్నాడు. సార్ ఈ కళ మీకు కాకుండా ఇంకెవరికైనా వస్తే బాగుండేదని అన్నాడు. ఏరా అన్నాడు, చాలా చెడ్డ కళ సార్. ఏంటి భావం ఏంటి చెప్పన్నాడు. మీరు బాగానే ఉంటారు సార్, కానీ ఒక దినాన్ని మీకు గర్వం వస్తుంది. గర్వం వచ్చిన మరు దినాన్న మీరు అడవిలో జంతువులాగా బతుకుతారు సార్. మీ చేతులకి గోళ్ళు వచ్చేస్తాయి సార్, సింహానికి వచ్చినట్లు. మీ ఒళ్ళంతా కూడా రోమాలు వచ్చేస్తాయి సార్, ఎలుగుబంటుకు వచ్చేసినట్లు అని అన్నాడు. నెబుకద్నెజర్ సరే అని అంటాడు. నిజంగానే కొన్ని దినాల తర్వాత నెబుకద్నెజర్కి అదే గర్వం వచ్చింది. ఆ గర్వం వచ్చిన మరుక్షణం ఆయన జంతువు అయిపోయాడు. దానియేలు చెప్పినట్లే జరిగింది. ఇది 4వ అధ్యాయం. దీంతో మనకు అర్థమవుతుంది, రాజా నీ గర్వం వచ్చిన దినాన్న నువ్వు పోతావు. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయం, నెబుకద్నెజర్ చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకు రాజయ్యాడు. వాళ్ళ కొడుకు అంతకంటే దరిద్రుడు. వాళ్ళ నాన్న యెరూషలేము దేవాలయంలోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకొచ్చేస్తే అదే ఆభరణాల్లో ఈయన బ్రాందీ విస్కీ పోసుకొని తాగడం మొదలు పెడుతున్నాడు. దేవుడికి కోపం వచ్చి ఒక చెయ్యి పంపించాడు గోడ మీద రాయడానికి. అదేంటో అర్థం కాక దానియేలుని పిలిపించి ఇదేంటో చదువు అన్నాడు. చదివిన తర్వాత రాజుగారి దగ్గర చేతులు కట్టుకొని, రాజుగారు మీ నాన్నగారు ఏ విధంగా చచ్చిపోయారో మీకు తెలుసు, మీ నాన్నగారు ఏ విధంగా వ్యవహరించారో మీకు తెలుసు, మీకు బుద్ధి రాలే సార్, మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది సార్. దేవుడు చెప్తున్నాడు ఇక అయిపోయింది నీ పని అని. ఇక ఆ రాజు ఏమనుకున్నాడేమో, మెడలో ఉన్నటువంటి హారాన్ని తెంపి దానియేలుకి ఇచ్చాడు, సభాష్రా బాగా చెప్పావని. కానీ బుద్ధి మాత్రం తెచ్చుకోలేదు. అక్కడ ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఇంకో బ్రాందీ పోసుకొని తాగాడు. వెంటకాయ అక్కడికక్కడ పడి చచ్చిపోయాడు. ఇది 5వ అధ్యాయం. రాజా నీకు బుద్ధి రాలేదు, నువ్వు పోతావు. ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయంకి వచ్చేప్పటికి దానియేలు చాలా ముసలోడు. స్కామ్లో ఏదో విధంగా ఇరికిద్దాం అనుకున్నారు దానియేలుని. ఒక నియమం పెట్టారు, ప్రార్థన చేయడానికి వీలు లేదు అని. కానీ దానియేలు మాత్రం మామూలుగా యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యెరూషలేము వైపు ఉన్నటువంటి కిటికీలు తెరిచి ఆయన్ని సింహాల బోన్లో వేసేమని అన్నారు. మీకు తెలిసిందే, 24 గంటల సేపు సింహాలు ఆయన్ని ఏం చేయలేకపోయాయి. బయటకు వచ్చేసాడు సంతోషంగా. దాంతో మనకు అర్థమవుతుంది దానియేలు ఏం చెప్తున్నాడంటే, నువ్వేం చేసినా నా దేవుడి నుంచి నువ్వు దూరం చేయలేవు నన్ను. ఈ 6 అధ్యాయాలు 6 సంఘటనల ద్వారా దానియేలు తన మిత్రుల యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. వాళ్ళ యొక్క పవిత్ర జీవిత విధానం ఏంటో తెలుస్తుంది. దేవుడు కథలాగా ఇవన్నీ ఎందుకు పెట్టాడు తెలుసా? ఇవన్నీ కథలే, సన్నివేశాలు అనుకోండి, చరిత్రలో జరిగినాయి. కానీ ఇవన్నీ ఎందుకు పెట్టాడు తెలుసా? వీటిని చదువుకోవటం ద్వారా వాళ్ళు ఏ విధంగా జీవించారో మనం ఆ విధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడైతే దానియేలు ఆ విధంగా జీవించాడో, దానియేలుని ఒక ప్రవక్తగా ఆయన్ని తీర్చిదిద్దాడు. గుర్తుపెట్టుకోండి, దానియేలు ఫుల్ టైం వర్కర్ కాదు. దానియేలు మన మన్మోహన్ సింగ్ లాంటి వాడు. దానియేలు ప్రధానమంత్రి, ఆయన కానీ ఆయనకి బైబిల్లో ఉన్నటువంటి పేరేంటి తెలుసా? ప్రవక్త అని. ఉద్యోగం చేసుకుంటూ దేవుని యొక్క స్వరంగా ఉండేవాడు. ఉద్యోగం చేసుకుంటూ ఆయన దేవుని యొక్క నోటి బోరగా ఉండేవాడు. ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, బాగా చదువుకోండి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరిపూర్ణ సేవకులు
సేవకు పిలిచినట్లయితే ప్రైజ్ ద లార్డ్, పరిచర్యలోకి రండి. ఒకవేళ పరిచర్యలోకి పిలవలేదనుకోండి, మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనము దేవుని యొక్క ప్రవక్తలుగా ఉండడం నేర్చుకోవాలి. అది దానియేలు జీవితాన్ని నుంచి మనం నేర్చుకుంటాం. దానియేలు ప్రధానమంత్రి, కానీ ఆయన్ని బైబిల్లో ప్రవక్త అని అన్నారు. మొదటి 6 అధ్యాయాల్లో ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా ఆయన యొక్క పరిచర్యను చూస్తాం. ఆయన పరిచర్యలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ప్రవచనాన్ని చూస్తాం. 7వ అధ్యాయంలో 4 దేశాలు, ఒక దేశం తర్వాత ఒకటి, ముందు బబులోను దేశం, తర్వాత పారసీక దేశం, తర్వాత గ్రీసు దేశం, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యం. ఒక దేశం తర్వాత ఒక దేశం ఏ విధంగా పడిపోద్దో ముందుగా ప్రవచనం ద్వారా వర్ణించగలిగాడు దానియేలు. ఇది 7వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 2వ రాజ్యం, 3వ రాజ్యం, పారసీక రాజ్యం, గ్రీసు రాజ్యం ఏ విధంగా కొట్లాడుకుంటే వర్ణించాడు. అది 8వ అధ్యాయం. 9, 10 అధ్యాయాల్లో ఏ విధంగా యెరూషలేములోకి తిరిగి వెనక్కి రావడానికి ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థనకు కారణంగా మికాయేలు దూతకి అక్కడ ఉన్నటువంటి సాతానికి పోరాటం ఎలా జరిగిందో అది వర్ణించాడు. 11, 12 అధ్యాయాల్లో ఈ ప్రపంచం ఏ విధంగా అంతమైపోతుందో 2వ రాకడ వరకు వర్ణించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఈ 6 అధ్యాయాల్లో ప్రపంచ చరిత్రను ఆయన ముందుగా రాయగలిగాడు. మామూలు ప్రధానమంత్రి ఆయన, కానీ దేవుడు అంత గొప్ప ప్రవక్తగా ఆయన ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవించాడు. మీలో అనుకుంటారు చాలామంది, పరిచర్య చెయ్యాలి అని అంటే పాస్టర్ అయిపోవాలి, పాస్టరమ్మ అయిపోవాలని. ఒకవేళ దేవుడు ఆ విధంగా నిన్ను పిలిచినట్లయితే వెనక్కి తిరగొద్దు, వెళ్ళు, దేవుని పరిచర్య చేయి. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, దేవుడు నన్ను పరిపూర్ణ సేవకు రావాలి అన్నప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా ఉద్యోగాన్ని మానేసి పరిచర్యకు వచ్చాను. ఒకవేళ దేవుడు నన్ను ఉద్యోగం చేస్తూ ఉండమంటే నేను చేస్తూనే ఉండేవాడిని, ఇదే విధంగా పరిచర్య చేసి ఉండేవాడిని, ఇదే విధంగా వాక్య పరిచర్య చేసి ఉండేవాడిని. దేవుని పరిచర్య చేయటానికి దేవునికి మనం అందుబాటులో ఉండాలి, అంతేగాని మన పొజిషన్ కాదు ప్రాముఖ్యం, మన పొజిషన్ కాదు. నీ వృత్తి ఏంటి, నీ హోదా ఏంటి, నీ స్థాయి ఏంటి దేవుడు అడగడు. నువ్వు ఏ వ్యక్తివైనా, ఏ హోదాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దేవుని యొక్క ప్రతినిధిగా మనం ఉండాలని, దేవుని యొక్క అంబాసిడర్గా ఉండాలని, దేవుని యొక్క నోటి బూరగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ 2 దినాల్లో ఈ అంశాన్ని మనం మరి ఎక్కువగా నేర్చుకుందాం. మీరు చిన్నపిల్లలు అవ్వచ్చు, కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చిన్న వయసు నుంచే నేను దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా అవ్వాలి. దేవా నన్ను వాడుకోవాలి ప్రభా, నువ్వు నన్ను వాడుకోవాలి. దానికి నేను ఈ వయసులో చేయగలిగేదేంటి? నీ వాక్యాన్ని చదువుకుంటాను ప్రభా, ప్రతిరోజు నీ సన్నిధానంలో కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను ప్రభా, నేను పాపము చేయకుండా జీవించడానికి శక్తిని తెచ్చుకుంటాను ప్రభా, నీ వాక్యాన్ని చదవడం బట్టి, నీ సన్నిధిలో ప్రార్థన చేయడం బట్టి అని ఈ చిన్న వయసు నుంచి మీరు చేయగలిగితే, నేను చెప్తున్నాను కదా, దేవుడు దానియేలుని ఎంత ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళి వాడుకున్నాడో అలాగా ఆయన మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది దానియేలు గ్రంథానికి ఉన్నటువంటి పరిచయం. ఇది అయిన తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాల్లో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూడబోతున్నాం. 3వ అధ్యాయం. ఇప్పుడు మీ దగ్గర బైబిల్స్ ఉంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని తీసి చూడండి. దాంట్లో ఒకే ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం, ఒకే ఒక విషయాన్ని. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. రాజుకు నెబుకద్నెజర్ బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశంలోని దూరాను మైదానంలో దాన్ని నిలవబెట్టించి, అది 60 మూరలు ఎత్తును, 6 మూరలు వెడల్పునై ఉండెను. దూరా అనేది ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ఒక మెట్ట మైదానము అని ఎందుకని అన్నానంటే చాలా ఫ్లాట్గా ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల దాకా అది చాలా స్పష్టంగా కనబడుతుంది అనమాట, అంటే ఎగుడు దిగుళ్ళు ఏమి ఉండవు. అలాంటి మైదానంలో ఈయన ఏం చేశాడంటే 90 అడుగులు ఎత్తు, 60 మూరలు అంటే ఒక మూర అడుగున్నర, అంటే 60 మూరలు అంటే 90 అడుగులు అనమాట. 90 అడుగులు అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే 10 అడుగులకి ఒక అంతస్తు కడతారు మామూలు ఇళ్ళు. 10 అడుగులకి ఒకవేళ 9 అంతస్తుల మేడ ఎక్కడైనా ఉంటే ఆ 9 అంతస్తుల మేడ ఎంత ఎత్తు ఉంటుందో 90 అడుగుల స్తంభం కూడా అంతే ఎత్తు ఉంటుంది. సో అంత పెద్ద బంగారు ప్రతిమను తయారు చేయించాడు. 9 అడుగులు వెడల్పు. సర్వసాధారణంగా పొడుగ్గా ఉండే మనుషులు 5.5, 5.7 అడుగులు ఎత్తు ఉంటారు. కాబట్టి 9 అడుగులు అంటే 1.5 మనిషి పొడవు అనమాట. అంత లావు. 90 అడుగులు అంటే 9 అంతస్తుల మేడంత ఎత్తు పెద్ద బంగారు బొమ్మను తయారు చేయించాడు.
బొమ్మను తయారు చేసి, మరి నెబుకద్నెజర్ యొక్క సామ్రాజ్యం ప్రస్తుత ప్రపంచ పటంలో 3 ఖండాలకి విస్తరించింది. బబులోను దేశం అనేది ఇరాక్ దేశంలో ఉంటుంది, ఇరాక్లో ఉన్నది. అది ఆయన రాజధాని, అది సెంటర్ అన్నమాట. అక్కడి నుంచి ఆ పక్కన ఐరోపా ఖండం, కింద ఆఫ్రికా ఖండం, ఈ పక్కన ఆసియా ఖండం, భారతదేశం దగ్గర నుంచి ఆ పక్కన స్పెయిన్ వరకు కూడా ఈ సామ్రాజ్యం అంతటిని కూడా ఒకే చక్రవర్తి వెళ్తూ ఉన్నాడు. ఆయన పేరు నెబుకద్నెజర్. చాలా పెద్దోడు, చాలా పెద్దోడు. సుమారు 100కి పైగా వేరు భాషలు మాట్లాడేవాళ్ళు, వేరు సంస్కృతులు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ సమకూర్చాడు. ఎవరు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరినీ సమకూర్చి ఏమన్నాడంటే, మ్యూజిక్ వాయిస్తారా, మ్యూజిక్ వాయిస్తారు. మ్యూజిక్ వాయించినప్పుడు మీరేం చేయాలంటే ఈ బంగారు ప్రతిమకు మీరు దండం పెట్టాలి. ఎవడైతే ఈ బంగారు ప్రతిమకు దండం పెట్టారో వాడిని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తానని ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఆ పక్కన తయారు చేశాడు. నెబుకద్నెజర్ ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నెబుకద్నెజర్కు ఒక భయం వచ్చింది. ఏంటి ఆ భయం? ప్రజలు నన్ను మర్చిపోతారేమో అని, ప్రజలను నన్ను పట్టించుకోరేమో అని. అందుకని ఆ విధమైనటువంటి బుద్ధిహీనమైన పని చేశాడు. ఓ బంగారు ప్రతిమను తయారు చేసి దానికి దండం పెట్టండి, నేను చెప్పినట్లు మీరు వింటారో లేదో చూడండి అని ఆయన ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేశాడు.